హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికి నమస్తే. గుజరాత్ హైదరాబాద్ మ్యాచ్ ఫుల్ డీటెయిల్స్. నరేంద్ర మోదీ స్టేడియం. బ్యాటర్లో జోరు సాగుతున్న ఐపీఎల్లో ఈసారి బౌలర్లు సత్తా చాటారు. స్పిన్కు సహకరిస్తూ పిచ్చిపై మొదట ఓ మాదిరి స్కోరుకు పరిమితమైన గుజరాత్ టైటన్స్ కట్టుదిట్టమైన బౌలింగ్తో తక్కువ స్కోరుకే కనిపించేలా చేసింది. 220 పరుగుల లక్ష్యాన్ని సైతం కాపాడుకోవడం కష్టమైన ప్రస్తుతం సీజన్లో గుజరాత్ టైటన్స్ 108 పరుగులే చేసిన సన్రైజ్ హిట్టర్లు సమర్థవంతంగా అడ్డుకొని 86 పరుగులే కుప్పకూల్చింది. సిరాజు, రబడా టాప్ ఆర్డర్లు వెన్నిరువగా హోల్డర్లు లోయర్ ఆర్డర్ పని పట్టాడు. వరుసగా 5వ విజయం ఖాతాలో వేసుకున్న టైటన్స్ 16 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. బ్యాటర్ల సమనానికి బౌలర్ల సహకారం తోడవడంతో ఐపీఎల్ 19వ సీజన్లో మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ చక్కటి విజయం ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన పోరులో గుజరాత్ 82 పరుగుల తేడాతో సన్రైజ్ హైదరాబాద్పై గెలుపొందింది. పరుగుల పరంగా ఐపీఎల్ టోర్నీలో గుజరాత్కి ఇది అతిపెద్ద విజయం. గత 4 మ్యాచ్ల్లో విజయాలు సాధించిన శుభ్మన్ గిల్ సారథ్యంలోని టైటన్స్ ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో టాప్ ర్యాంకుకు చేరింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటన్స్ నిర్ణీత 20 ఓవర్ల 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 44 బంతుల్లో 61, 5 4 2 6లు. వాషింగ్టన్ సుందర్ 33 బంతుల్లో 50, 7 4 6 అర్ధశతకాలు సాధించారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 5, బట్లర్ 7 విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లో ప్రఫుల్ హింగే, సాకిబ్ హుసేన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో సన్రైజ్ హైదరాబాద్ 14.5 ఓవర్లోనే 86 పరుగులకు ఆలౌట్ అయింది. ఐపీఎల్ టోర్నీలో సన్రైజ్ హైదరాబాద్ తక్కువ స్కోరు కావడం గమనార్హం. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 9 బంతుల్లో 19, 1 4 2 6లు టాప్ స్కోర్ కాగా మిగిలిన వారంతా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రబడా. హోల్డర్ చెరో 3 వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీయగా సిరాజ్, రషీద్ ఖాన్లకు 1 వికెట్ దక్కింది. గుజరాత్ వేదికపై గుజరాత్ టైటన్స్ చేతిలో సన్రైజ్కి ఇది వరుసగా 4వ ఓటమి కావడం విశేషం. వాషింగ్టన్ సుందర్ అర్ధశతకాలు. బౌలింగ్కు సహకరిస్తున్న పిచ్చిపై సన్రైజ్ బౌలర్లు చెలరేగిపోయారు. ఇన్నింగ్స్లో 3వ ఓవర్లో గిల్ను అవుట్ చేసిన ప్రఫుల్ హింగే కాసేపటికి బట్లర్ను కూడా జట్టులో వేసుకున్నాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి గుజరాత్ టైటన్స్ 34 రన్స్ 2 వికెట్లతో నిలిచింది. క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన నిశాంత్ను 22 రన్స్ 3 4 1 6ను కమిన్స్ వెనక్కి పంపాడు. ఈ దశలో సాయి సుదర్శన్తో కలిసి వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపాడు. హైదరాబాద్ బౌలర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వకపోవడంతో ఈ జోడీ స్వేచ్ఛగా షాట్లు ఆడలేకపోయింది. అడపాదడపా బౌండరీలు బాదిన సుదర్శన్ 38 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో అతడికి ఇది 6వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. గేరు మార్చాల్సిన దశలో సుదర్శన్ అవుట్ కాగా హోల్డర్ 10 బంతుల్లో 11 నాటౌట్. భారీ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడ్డాడు. సుందర్ కొన్ని కీలక బౌండరీలు రాపట్టడంతో గుజరాత్ పోరాట స్కోరు చేయగలిగింది. ఈ క్రమంలో అతడు 32 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. టాప్ విప్లవం. లక్ష్యం పెద్దది కాకపోయినా ఛేదనలో సన్రైజ్కు శుభారంభం దక్కలేదు. హైదరాబాద్ బౌలర్లు రాణించిన చోటే గుజరాత్ పేసర్లు అంతకు మించిన ప్రదర్శన కనపరిచారు. ఫలితముగా పరుగుల రాక అగగనమైంది. తొలి ఓవర్ను మెయిడెన్ వేయిగా వేసిన సిరాజ్ ట్రావిస్ హెడ్ 0ను అవుట్ చేశాడు. రబడా వేసిన తదుపరి ఓవర్లో అభిషేక్ శర్మ 6 కూడా వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ 11, రవిచంద్రన్ 9లను రబడా వరుస ఓవర్లు అవుట్ చేయడంతో పవర్ ప్లే ముగిసేసరికి సన్రైజ్ హైదరాబాద్ స్కోరు 34, 4 వికెట్లతో నిలిచింది. ఈ దశలో క్లాసెన్ 14, సలీల్ అరోరా 16 కొద్దిసేపు వికెట్లు పతనానికి అడ్డుకట్టు వేశారు. అయితే 4 బంతుల వ్యవధిలోనే 2 అవుట్ అవడంతో చేరడంతో సన్రైజ్ జట్టు
ఓటమి ఖాయమైంది. ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ ప్రభావం చూపలేకపోయాడు. పిచ్చు పేస్కు సహకరిస్తున్న నేపథ్యంలో గుజరాత్ ఈ పోరులో 15వ ఓవర్ వరకు స్పిన్నర్కు బంతివ్వలేదు. సన్రైజ్ హైదరాబాద్ 86 ఆలౌట్, 82 పరుగుల తేడాతో హైదరాబాద్ ఓటమి. నిప్పులు చెలరేగిన రబడా, సిరాజ్ హోల్డర్. గుజరాత్ టైటాన్స్కి 5వ విజయం. పాయింట్ పట్టికలో అగ్రస్థానంలో ఉంది గుజరాత్ 16 పాయింట్లు. హైదరాబాదు 3వ ప్లేస్లో ఉంది 14 పాయింట్లు. హైదరాబాద్కు 2 మ్యాచ్లు ఉన్నాయి. ఒక మ్యాచ్ గెలిస్తే క్వాలిఫై అవుతుంది. ఈ ఐపీఎల్ 2026 4లో 1707, 6లో 1053. కాటేరమ్మ కొడుకులకు కాటు వేసినారు గుజరాత్ టైటాన్స్. గుజరాత్ బౌలర్లు నిప్పులు చెలరేగడంతో వేసినారు బౌలింగ్. రబడా, సిరాజు, హోల్డర్. వణికిపోయిన సన్రైజ్ హైదరాబాదు. ఐపీఎల్లో తమ తక్కువ స్కోరు 86ను నమోదు చేసిన సన్రైజ్ అలాగే భారీ తేడాతో 82తో ఓడడం కూడా ఇదే మొదటిసారి. వరుసగా 3వ ఏడాది 500+ పరుగులు పూర్తి చేసిన సాయి సుదర్శన్. గతంలో గేల్, ధావన్, విరాట్ కూడా ఇన్నేసార్లు ఈ ఫిట్ సాధించారు. వార్నర్ 6 సార్లు, కేఎల్ రాహుల్ 5 సార్లు టాప్ 2లో ఉన్నారు. ఈ ఐపీఎల్లో సన్రైజ్ హైదరాబాదు బాగా ఆడలేదు. 86 రన్స్కే ఆల్అవుట్. రాబోయే 2 మ్యాచ్ల్లో ఖచ్చితంగా గెలవాలి. ఒకటి చెన్నైతో, ఒకటి బెంగళూరుతో మ్యాచ్ ఉంది హైదరాబాద్కి. ఎక్కడో ఉన్న గుజరాత్ ఈరోజు పాయింట్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో ముగిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై.